కాళేశ్వరంపై కాంగ్రెస్ సర్కార్ కక్ష కర్షకులకు పెద్ద శిక్షగా మారింది. తలాపున గోదావరి ఉన్న మన చేను చెలక మాత్రం ఎడారిగా మారుతున్నాయి. తెలంగాణ జీవధారపై కాంగ్రెస్ సర్కార్ కుట్ర చేస్తోంది. కాళేశ్వరం నుంచి నీటిని ఎత్తిపోసే వీలున్నా అక్కసుతో అడ్డుపుల్లలు వేస్తోంది. ఫలితంగా ఉత్తర తెలంగాణలో రైతులకు మళ్లీ సాగునీటి కష్టాలు మొదలయ్యాయి. ఇదే కొనసాగితే మార్చి చివరి నాటికి వేల ఎకరాల్లో పంటలు ఎండనున్నాయి. దీనంతటికీ కారణం నీటి నిర్వహణలో కాంగ్రెస్ సర్కార్ వైఫల్యమేనని స్పష్టమవుతోంది. ఒక అబద్ధాన్ని నిజమని నమ్మించేందుకు మరో 100 అబద్ధాలు ఆడాలి. అనేక అపచారాలు చేయాలి. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది అదే. 4 ఏళ్ల పాటు యాసంగిలో సైతం చివరి ఆయకట్టు వరకు జీవధారను అందించిన కాళేశ్వరం ప్రాజెక్టుపై కూలిపోయింది, కుంగిపోయింది. ఒక్క ఎకరం కూడా పారించలేదు అని నోటికొచ్చిన అబద్ధాలాడింది కాంగ్రెస్. అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ అబద్ధాలను నిజం చేసేందుకు కావాలనే కాళేశ్వరం ప్రాజెక్టును పండబెట్టి తెలంగాణను ఎండబెట్టింది కాంగ్రెస్ సర్కార్. ఎండలు బాగా కొడుతున్నందున పంటలు ఎండిపోతున్నాయి. గతం కంటే ఈ యాసంగిలో ఎక్కువగా పంటలు సాగు చేయడం వల్లే నీళ్లు చాలటం లేదు అని కొత్త అబద్ధాలు. కేవలం ఎండల వల్లే పంటలు ఎండుతున్నాయా అన్నదానికి కేసీఆర్ హయాంలో ఎండలు లేవా అని రైతులే జవాబు చెబుతున్నారు. ఇక ఎక్కువ భూముల్లో సాగైంది అన్నదానికి వచ్చే వడ్లు జవాబు చెప్పడం ఖాయం. కాంగ్రెస్ అబద్ధాల సంగతి ఇట్లా ఉంటే అంతకంటే పెద్ద అపచారం కాళేశ్వరానికి రిపేర్ చేయించకపోవడం. బరాజ్తో సంబంధం లేకుండా కండలపల్లి వద్ద నీటిని ఎత్తిపోసే వెసులుబాటు ఉన్నా కావాలని ఆ పని చేయకపోవటం. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వచ్చిన తొలి యాసంగిలోనే లక్షలాది ఎకరాల్లో పంటలు ఎండిపోయాయి. ఇప్పుడు వచ్చిన రెండో యాసంగిలోనూ అన్నదాతల కండ్ల ముందు పైళ్లు వసూలు మేతకపోతున్నాయి. నిరుడు గోదావరి పొంగి పొలిరింది. 100, 200 కాదు, ఏకంగా 4000 టీఎంసీల నీళ్లు సముద్రంలో కలిశాయి. యాసంగి మొదలయ్యే నాటికి శ్రీరామ్ సాగర్లో సాగుకు సుమారు 64 టీఎంసీల నీళ్లున్నాయి. అయినా పంటలు ఎందుకు ఎండిపోతున్నట్టు అంటే కేసీఆర్ ప్రభుత్వ హయాంలో ఎత్తిపోసిన ఆ 20 నుంచి 30 టీఎంసీల కాళేశ్వర జలాలే ఇప్పుడు కరువయ్యాయి. శ్రీరామ్ సాగర్లోని 64 టీఎంసీల నిల్వ బూడిదలో పోసిన పన్నీరైంది. కాంగ్రెస్ ప్రభుత్వానికి సరైన ప్రణాళిక, అవగాహన లేకపోవటం అగ్గికి ఆజ్యం పోసినట్లయింది. నిత్యం తెలంగాణ రైతు సాగునీళ్లు ఇయ్యండి మహాప్రభు అని దండం దస్కాలు పెట్టాల్సిన దుస్థితి వచ్చింది. బీడవారిన భూముల్లో నీళ్లు పారించి పచ్చని పంటలతో తెలంగాణను సస్యశ్యామలంగా మార్చేందుకు ఆపర భగీరథుడై కేసీఆర్ అనతి కాలంలోనే కాళేశ్వరాన్ని కట్టించి రైతులకు కరువు తీరా సాగునీటిని అందించారు. వట్టిపోయిన వరప్రదాయిని శ్రీరామ్ సాగర్ కు పునర్జీవం కల్పించి ఆయకట్టుకు పూర్తి స్థాయిలో ఆయువు పోసి ఎస్ఆర్ఎస్పీ చరిత్రలోనే సరికొత్త చరిత్ర లిఖించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ బరాజ్ ఒక్క పిల్లర్ కుంగితే దాన్ని ఎన్నికల అస్త్రంగా మార్చుకున్న కాంగ్రెస్ నానా యాగి చేసి అధికారంలోకి రాగానే అక్కసుతో నీటి ఎత్తిపోతలను ఆపేసింది. జలాలను ఎత్తిపోసుకునేందుకు పుష్కలమైన అవకాశాలున్నా అడ్డుపుల్లలు వేస్తూ తీవ్ర నిర్లక్ష్యం చేసింది. తీరా ఇప్పుడు యాసంగిలో కాళేశ్వరం నీళ్లందక వేలాది ఎకరాల్లో పంటలు ఎండిపోతుంటే చోద్యం చూస్తుంది. కేసీఆర్ కట్టించాడన్న కారణంతో కాళేశ్వరంపై కాంగ్రెస్ ప్రభుత్వం అక్కసు వెళ్లగక్కుతూ నిరుపయోగంగా మార్చడం రైతుల పాలిట శాపంగా మారింది. ఇప్పటికే వేలాది ఎకరాల్లో పంటలు ఎండిపోయి అన్నదాతలు అల్లాడుతుంటే కాళేశ్వరం జలాలు అందించకుండా కాంగ్రెస్ తన అహంకార ధోరణిని ప్రదర్శిస్తుంది. ఈ ప్రాజెక్టు పరిధిలోని పంటలను కాపాడాలంటే ఏప్రిల్ చివరి వరకు నీళ్లు ఇవ్వాల్సిన అవసరం ఉంది. రైతులపై ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా వారి కష్టాలు కన్నీళ్లను తుడిచేందుకు ఇకనైనా కాళేశ్వరం నుంచి నీటిని ఎత్తిపోయాలన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి.